హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం వీడియోస్ పెట్టా కూడా చాలా రోజులు అవుతుంది. అయితే దానికి కూడా ఒక సర్టన్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఇప్పుడైతే ఇక మేము ఇక్కడ ఎర్రాయంలోకి వచ్చినాం. ఈ ఎర్రాయములు అంటే ఇక కొంచెం స్పెషల్ చేపలే. ఇవి ఎట్లా అంటే ఇప్పుడు మా ఊరు గంగలో మాత్రమే ఇవి ఎక్కువ కనబడతాయి. మనం వేరే దగ్గర ఇవి లెంకిన కూడా కనబడాయి. అయితే ఈ ఒడ్డుకు బాగా వస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చినాం. అయితే నార్మల్గా మనం జిమ్మలు పట్టడం అంటే ఏదో ఎర్రలు పెట్టి ఏదో మన ఈ చిన్న చిన్న పురుగులు అవి కప్పల్ని వాడి ఇట్లా వాడతాం కదా. అయితే స్పెషల్ మక్కటుకులు పేలాలతోనే వాడుతున్నాం అన్నట్టు. మక్కటుకుల ప్యాకెట్ ఒకటి, పేలాల ప్యాకెట్ రెండు తీసుకుని వచ్చినాం. ఫస్ట్ చల్లినాం. చల్లంగానే అవి మంచిగా తిన్నాయి. తినడంటే మామూలుగా తునకలు కొట్టుకుంటా తిన్నాయి. ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో కూడా పెట్టినా, అందులో మీకు అర్థమవుతుంది. అయితే మక్కటుకు కరెక్ట్ గాలం పెట్టేసినాం. ఎర్రాయం కొట్టింది. ఎర్రాయం స్పీడ్ ఇచ్చిర్రు. అది ఎట్లా మొత్తం నూకత్తుంది, కానీ గట్టిగా దిగింది గాలం. మా అన్న ఇగో తీసి బయట ఎత్తేసిండు. అది చూడు చెంగ చెంగ కొడుతుంది. పేరు ఎర్రాయమే అంటే దీని రెక్కలు మాత్రం ఎర్ర ఉంటాయి. మళ్ళీ బాడీ మీద పులుసు మాత్రం కొంచెం నల్లని ఉంటాయి. కానీ ఇది ఒక అర్ధ కిలో దాకా ఉంటుంది. ఇటు వేరే పక్కకు డోర్ వేసామన్నాడు. డోర్ అంటే డబ్బా కట్టి గాలం కట్టి డైరెక్ట్ మనం ఇక పిండి పెట్టి అలా ఇసిరేసినాం. ఇక కొంచెం దూరం వేసేస్తే అది అట్టనే ఉంచుతాం. ఆ డబ్బాని గుంజాక కూడా మనం చేపట్టడం మనకు అర్థం కాదు. అయితే డబ్బా సౌండ్ రాగానే అటు ఎర్రాయం గుంజి ఎటుకు వచ్చినాం. ఒకటి పిసోడు మన గాలం మీద ఇంకొకటి గాలం వేసిండు. ఈ ఈడదాకా వచ్చి గంగల పోయేదా కూడా పోతుంది. కానీ తనకి ఇప్పగానే ఇక తీసి పడేసిండు. అయినా గాలం ఏమైనా వేసేసిందంటే సిక్కువాడు తగ్గిపోయింది. ఈ రవాట మీద మీద వెళ్తుంది, చూస్తే చిన్నగా కొడుతుంది. కానీ ఇది ఒడ్డుకు వచ్చాక ఏర్పడదు దీని కథ అన్నది. ఇది పెద్ద రవాటని కిలోన్నర పట్టు ఉంటుంది. కొంచెం ఆడియాలి. ఎంత పెద్ద జిమ్ అయినా ఎంత చిన్న జిమ్ అయినా కొంచెం నీళ్ళలో దమ్ముకు రాలే అనుకో, అది గంగలో పోయినట్టుగా. గంగలో కచ్చి గంగలో పోయినట్టు అయితే కథ. ఇక మెల్ల దాన్ని ఓపికట్టు గుంజాల. గుంజం కొనాక రాగానే బయట తేలియ. ఆల్రెడీ రవ్వాట ఒడ్డుకు వచ్చేసింది. ఇక మన చేతులకు వచ్చినట్టు పోయిగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.